సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే చక్కటి సందేశం ఇచ్చేస్తున్నారు, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఏంటయ్యా అంటే తన దేశాన్ని మత ఉద్రిక్తతల దేశం కింద మార్చను అని తేల్చి చెప్తున్నాడు. అదే సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలను కూడా, అంటే ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్కి కూడా సమాధానం చెప్తున్నాడు. తీవ్రవాదం వైపుకి యువత పోకూడదు అన్నదే తమ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నాడు. మరొక వైపున వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి యువతరానికి ఏం కావాలి అన్నటువంటి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాడు. పొరపాటును కూడా తప్పులు జరగకూడదు అన్నటువంటి పాయింట్ను కూడా హైలైట్ చేసుకొస్తున్నాడు. ఇవి క్రమంగా వచ్చేటప్పటికి అంటే ఏకంగా ఇంటర్వ్యూలో ఇచ్చేస్తున్నాడు ఏం జరగాలి ఏం జరగకూడదు అన్నటువంటి. అందులో భాగంగా చెప్తున్నటువంటి పాయింట్లే చాలా కీలకమైనటువంటివి. రాబోయేటటువంటి రోజులలో కూడా చర్చనీయాంశం అయ్యేటటువంటిది. తను చెప్తున్నటువంటిది అయితే చరిత్రకి సంబంధించి కానీ పురాణాలకు సంబంధించి కానీ ఇవన్నిటి ఎవరి విశ్వాసాలని వాళ్ళని గౌరవించాలి అన్నటువంటి హితబోధ చేయడంతో పాటుగా అల్లా డిడ్ నాట్ పుట్ ఏ బ్యారియర్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ పీపుల్. ఈ రివీల్ ద ఖురాన్, ప్రాఫిట్ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఖురాన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. దేర్ ఆర్ నో ఫిక్స్డ్ స్కూల్స్ ఆఫ్ థాట్, నో ఇన్ఫాలిబుల్ పర్సన్. ఆల్ ఫత్వాస్ షుడ్ బి బేస్డ్ ఆన్ టైమ్, ప్లేస్ అండ్ మైండ్ సెట్. ఇది ఏదైతే మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పుకొచ్చినటువంటి మాట. ఇది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటిదే తప్పించి ఫత్వాలు అనేటటువంటిది అవే లెక్క కాదు. భగవంతుడైతే అందరినీ సమంగా చూడమన్నాడు అన్నటువంటి పాయింట్ని చాలా స్పెసిఫిక్గా చెప్తూ ఒకళ్ళకొక్కళ్ళకి మధ్యన అంతరాలు వద్దు అన్నటువంటి విషయం చెప్పుకొస్తున్నారు.